कृष्णाय वासुदेवाय परमात्मने। శ్రీమాత్రే నమః. అందరికీ దసరా శుభాకాంక్షలు. మా ఛానల్ భగవత్ వర్స్కు తిరిగి స్వాగతం. ఈ పవిత్ర నవరాత్రులలో ఈరోజు 6వ రోజు. అమ్మవారి 6వ అవతారమైన కాత్యాయని అమ్మవారి కథను మనతో పంచుకోవడానికి మన చిన్ని భాగవతారు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు, కథ విందాం. శ్రీమాత్రే నమః. చంద్రహాసోజ్వలకర శార్దూలవరవాహన కాత్యాయనీ శుభం దద్యాద్దేవి దానవఘాతిని. ప్రియ భక్తులారా, నవరాత్రులలో 6వ రోజు కాత్యాయనీ దేవి ఆరాధనకు అంకితం చేయబడింది. ఇప్పుడు ఆమె అవతార కథలోకి ప్రవేశిద్దాం. ఈ గాథ మహిషాసురుడు అనే దానవుని దురాశలతో మొదలవుతుంది. మహిషాసురుడు ఒక రాక్షసుడే కాని తపస్సు చేసుకుని అపారమైన శక్తిని సంపాదించాలనుకున్నాడు. అతని మనసులో ఒకే ఒక్క ఆశయం, 3 లోకాల మీద ఆధిపత్యం. స్వర్గమునకు అధిపతి అయిన ఇంద్రుడిని తొలగించి దేవతలందరినీ బలహీనులను చేసి లోకాలన్నిటినీ తన గుప్పిటలో పెట్టుకుని తన పాదాల చెంత ఉండాలనుకునే దురాశ, అహంకారము. ఈ ఆశయంతోనే అతడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకుని కఠోరమైన తపస్సులో లీనమయ్యాడు. అక్కడి నుండే ఈ కథ ఆరంభమవుతుంది. బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. మహిషా, నీ తపోశక్తికి మెచ్చాను. 1000 సంవత్సరాల పాటు నీవు చేసిన ఈ కఠోర తపస్సును చూసి నేను ప్రసన్నుడనైనాను. ఏమీ నీ కోరిక? ఏం కావాలో చెప్పు నాయనా. ఓ జగత్ సృష్టికర్త, నా మనస్సులో ఒకే కోరిక, నాకు అమరత్వం ప్రసాదించు. జనన మరణాల చక్రం నన్ను తాకకూడదు. నేను ఎప్పటికీ మరణించని వాడనై 3 లోకాల మీద శాశ్వతాధిపత్యం సాధించాలి. మహిషా, అమరత్వం అనే వరం విశ్వనియమానికి విరుద్ధం నాయన. జన్మించిన ప్రతి జీవి మరణించవలసిందే. అది సృష్టి ధర్మం. అది ఒక మార్చలేని నిత్య సత్యం. కాబట్టి ఈ వరం అసాధ్యం నాయన. వేరే ఏదైనా కోరిక కోరుము, అది తప్పక నెరవేరుస్తాను. ఓ బ్రహ్మదేవా, అయితే ఏ దేవత, ఏ రాక్షసుడు, ఏ మానవుడు, ఎవరే కాని నన్ను వధించలేనటువంటి వరమును ప్రసాదించుము. ఓ సృష్టికర్త, నాకు మరణం సంభవించవలనన్న అది ఒక స్త్రీ చేతిలో తప్ప వేరే ఏ జీవికి సంభవం కారాదు. స్త్రీలు బలహీనులు, వారు నన్ను జయించడం అసంభవం. తథాస్తు, నీ కోరిక నెరవేరును నాయనా. కాని గుర్తుంచుకో, ఈ వరం నీ అహంకారమును పెంచక చూసుకొనుము. అహంకారము ఏ జీవినైనా దహించి వేయగలదు నాయనా. అలా బ్రహ్మదేవుడు వరమిచ్చి తిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఆయన హృదయంలో ఏ ఆలోచనలు మిళితమయ్యాయో మనకు తెలియదు. బహుశా ఆ సృష్టికర్త మహిషాసురుని అహంకారం భవిష్యత్తులో ఏ విధ్వంసానికి దారితీస్తుందో గ్రహించకపోయి ఉండవచ్చు. లేదా త్రికాలజ్ఞాని కాబట్టి ఇది కాలచక్రములో ఒక తప్పనిసరి ఘట్టం, సృష్టి విధి నరకలో ఒక అనివార్యమైన దశ అని తెలుసుకొని విధిని తన దారిలో సాగనిచ్చాడేమో. ఏదేమైనా ఆ క్షణమే భవిష్యత్తులో దైవశక్తి అవతరించుటకు బీజం నాటబడింది.
ఇంతలో వరప్రసాదం పొందిన మహిషాసురుడు విర్రవీగటం ప్రారంభించారు. తన అహంకారపు మొదటి చూపు స్వర్గలోకం పైన పడింది. దేవేంద్రుని సింహాసనాన్ని చేజిక్కించుకోవడం, స్వర్గాధిపత్యం సాధించడం అతని తొలి కోరికగా మారింది. అతడేం చేస్తున్నాడో చూద్దామా? ఇక నాకు మరణం లేదు, ఇక నాకు మరణం లేదు, ఓటమిను లేదు. స్త్రీల చేత నా సంహారమా? అది సాధ్యమా? స్త్రీలు, వారు వంటింటి కుందేళ్లు. యుద్ధరంగంలో నన్ను ఎక్కడ ఎదుర్కోగలరు? 3 లోకాలు ఇక నుండి నా పాదాల క్రింద కృంగిపోవలసిందే. నేను అజేయుడను, నేనే సమస్త లోకాలకు అధిపతిని. ఓ ఇంద్రా, కాసుకో, స్వర్గంలో నీ కులుకులకు తెరపడినట్టే వస్తున్నాను చూడు. ఇలా మహిషాసురుడు తన రాక్షస సైన్యముతో ఎద్దులపై దూసుకెళ్లి స్వర్గలోకంపై దాడి చేశాడు. వీరత్వం కాక అహంకారంతో నిండిన ఆ యుద్ధంలో దేవతలు శక్తిహీనులై ఓడిపోయారు. స్వర్గమంతా చీకటితో నిండిపోయింది. దేవేంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోయాడు. స్వర్గలోకమునందు అంధకారము విస్తరించెను. దేవేంద్రుని సింహాసనము మహిషాసురుని దుర్బల చేత్రాధిపతిగా అపహరింపబడియుండెను. గర్వవంతుడు, ధైర్యవంతుడు అయిన ఇంద్రుడు లజ్జతో, శోకంతో, కోపముతో కలత చెంది నిలిచెను. తన శక్తి నశించెడి దుఃఖములో తన దేవగణములు నిస్సహాయులై కరిగిపోవుచున్న వారిని చూచి తరువాతి మార్గమును వెతుకుచుండెను. బ్రహ్మ, విష్ణు, శివుని శరణమునకై వెళ్ళవలెనని దేవగణములందరూ ఒక నిర్ణయమునకు వచ్చిరి. మహిషాసురుని అహంకారం ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుంది. వరమిచ్చింది నేను, కాని ఇప్పుడు సృష్టి సమతుల్యం భంగమవుతోంది. దేవతలు బలహీనులై స్వర్గాధిపతి ఇంద్రుడు కూడా పరాజితుడయ్యాడు. ఈ చీకటిని ఎలాగైనా అంతం చెయ్యాలి. ఓ బ్రహ్మ, మనలో ఎవరు స్వయంగా అతన్ని జయించలేం. నీవు సృష్టికర్తవు, నేను రక్షకుడను, శివుడు సంహారకుడు. కాని మహిషాసురుని వరం మన చేతులను కట్టేసింది. అతన్ని సంహరించగల శక్తి స్త్రీ రూపంలో మాత్రమే ఉండాలి. అందుకే మన శక్తులన్నీ కలిపి ఒక మహాశక్తిని అవతరింపచేయాలి. సుదర్శన, నీవు చెప్పింది సత్యమే. మనందరి శక్తి, దేవతల శక్తి సమకూరి ఒక యోధురాలి రూపంలో వెలిగితేనే ఈ దుస్థితి తొలగుతుంది. ఆమెకు నా త్రిశూలాన్ని ఇస్తాను. అది కేవలం శరీరాన్ని మాత్రమే వధించదు, అతడి అహంకారాన్ని కూడా నాశనం చేస్తుంది. నా సుదర్శన చక్రం ఆమెకు అండగా ఉంటుంది. ఆమె యుద్ధంలో తప్పక విజయం సాధించాలి. నేను ఆమెకు జ్ఞానశక్తిని, ధైర్యాన్ని ప్రసాదిస్తాను. ఆమె కేవలం రాక్షస సంహారిణి కాక ధర్మాన్ని స్థాపించు శక్తిగా ఉండాలి. అలా త్రిమూర్తులంతా తమ తమ తేజస్సులను సమకూర్చారు. వారి కోపాగ్ని జ్వాలలు ఒక చోట చేరి ఒక మహా తేజస్సుగా విరాజిల్లాయి. ఆ తేజస్సు నుండి అవతరించిన అమ్మవారే కాత్యాయనీ దేవి, అసుర సంహారిణి, ధర్మాన్ని స్థాపించు శక్తి. ఐగిరి నందిని నందిత మేధిని విశ్వ
కాత్యాయని దేవి వింధ్య పర్వతాల వద్ద మహిషాసురుడి సైన్యానికి ఎదురు నిలిచారు. ఆమె తేజస్సు, రూపం, ఆమె వాహనమైన సింహగర్జన రాక్షస సైన్యం అంతటిని కంపింపచేసి భయభ్రాంతుల్ని చేశాయి. యుద్ధం ఉధృతంగా కొనసాగుతోంది. కాత్యాయని అమ్మవారు ఒక్కొక్కరిని సంహరిస్తూ రాక్షస సైన్యం నాశనం కావడంతో యుద్ధరంగంలో ఆమె శక్తి, ధైర్యం ప్రతిధ్వనించింది. కానీ ఇది అంతిమ ఘట్టం కాదు. తను ఎదుర్కొనబోయేది సాధారణ శక్తి కాదని మహిషాసురునికి అర్థమైంది. అసలైన సమర సంగ్రామం ఇంకా ముందు ఉన్నదని గ్రహించాడు. ఇది కాత్యాయని అమ్మవారి వృత్తాంతం. మరలా రేపు మరో అద్భుతమైన కథతో మీ ముందు ఉంటాను. శ్రీమాత్రే నమః. కాత్యాయని అమ్మవారి కథ మా చిన్ని భాగవతార్ ద్వారా విని మీరందరూ ఆనందించారని భావిస్తున్నాను. రేపు మరలా మరో అవతార కథతో కలుద్దాం. అయితే రేపటి అవతారం పేరేమిటో, ప్రార్థనా శ్లోకం ఏమిటో చెప్పదలుచుకుంటే క్రింది కామెంట్స్లో పోస్ట్ చేయండి. శ్రీమాత్రే నమః. कृष्णाय वासुदेवाय परमात्मने